సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా పతంగులే కనిపిస్తుంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా సందడిగా గాలిపటాలను ఎగురవేస్తుంటారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా గాలిపటాల కోసం వాడుతున్న చైనా మాంజాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. చైనా మాంజాలతో ప్రాణహానే కాకుండా పర్యావరణానికి, పక్షులకు తీవ్ర నష్టం కలుగుతోంది. గత ఏడాది ఈ చైనా మాంజా వల్ల ఒకరు చనిపోగా వందలాది పావురాలు, ఇతర పక్షులు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో చైనా మాంజా అమ్మేవారిపై హైదరాబాద్ నగర పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మాంజా అమ్ముతున్న వారిపై కేసులు పెడుతున్నారు. చైనా మాంజా అమ్మకం, వినియోగం చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ స్పష్టం చేశారు. సంతోషాలతో కూడిన పండుగ రోజును విషాదంగా కొని తెచ్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు చైనా మాంజాకు దూరంగా ఉండాలని కోరారు. కాగా ఇప్పటికే చైనా మాంజాలకు సంబంధించి 40 కేసులు బుక్ చేసి 58 మందిని అరెస్టు చేశామని వివరించారు. చైనా మాంజా అనేది మీ అందరికీ దాదాపు తెలిసిందే. దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి. మనకు చైనా మాంజా అనేది అసలు అది నాన్ బయోడిగ్రేడబుల్. అది మనకు నీళ్ళల్లో కానీ అల్లబడ్డా కానీ కూడా దానివల్ల పర్యావరణ నష్టం కూడా ఒకటి కలుగుతుంది. అదేవిధంగా చైనా మాంజా వల్ల మీరు లాస్ట్ ఇయర్ కూడా చూసి ఉంటారు, లంగరౌజ్ పిఎస్ లిమిట్స్లో కూడా అది తాకి ఒకరి గొంతు కోసుకొని చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా మనుషులకే కాకుండా పక్షులకు, ఎస్పెషల్లీ పక్షులకు, తర్వాత ఇతర జంతువులకు కూడా వాటి వల్ల ఎన్నో ప్రాణ నష్టం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ చైనా మాంజా మీద మేము సౌత్ వెస్ట్ జోన్ ఎస్పెషల్లీ ఉక్కుపాదంతో అంచెవేసే విధంగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి.